ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి అనే 44 ఏళ్ల మహిళ అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద వార్తతో ఆమె స్వగ్రామం ఆకుతోటపల్లి బంధువులు అలాగే స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో 20 ఏళ్ల క్రితం దీపారెడ్డికి వివాహమైంది. దీపారెడ్డి స్వస్థలం మాడుగుల మండల కేంద్రం. ఆమె తల్లిదండ్రులు పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతులు. వివాహానంతరం భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగులు చేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. తమ ప్రతిభతో ఐటీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకొని అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం దీపారెడ్డి కారులో ప్రయాణిస్తుండగా న్యూజెర్సీలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆమె కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి హాస్పిటల్కు తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. దీపారెడ్డి, రామకృష్ణారెడ్డి దంపతులకు సంస్కృత, హర్షిత అనే 2 కుమార్తెలున్నారు. తల్లి ఆకస్మిక మరణంతో ఆ చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు సమాచారం. దీపారెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, అతివేగమే కారణమా లేదా ఇతర పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు దీపారెడ్డి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగ జీవితం గడుపుతున్న తెలుగు కుటుంబాన్ని ఈ ప్రమాదం ఒక్కసారిగా శోకంలో ముంచెత్తింది. 2 కుమార్తెలకు తల్లిని దూరం చేసిన ఈ విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది.